మేము బతిమలాడాల్సి వస్తుంది, ప్లీజ్ రా ప్లీజ్ రా అని. అయిపోయింది guys, కొంచెం అంటుకోలేదు కానీ మీరు ఇందాక చూసి అడ్రస్ వచ్చినప్పుడు లెమన్ టీ అయినా. హే guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త vlog స్టోరీ. సో గైస్, బేసికలీ సండే. ఇంకా కళ్ళు మీకు ఫుల్ డిచ్ అనిపిస్తున్నాయేమో బికాజ్ నిన్న నాకు 500 సబ్స్క్రైబర్స్ అయినారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ 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 గ్రేట్ఫుల్. అసలు నేను అనుకోలేదు నేను 1 monthలో ఏదో నాకు ఇలా 100-200 వస్తారు అనుకున్నా, కానీ సడన్గా షాకింగ్ 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ వ్యూస్ ఇన్సేన్ క్రేజీ లెవెల్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, నాకు 500 సబ్స్క్రైబర్స్కి మా డాడీ వాళ్ళు ఎంత ఖుషి అయిపోయినారు అంటే, నిన్న రాత్రి పార్టీ చేసుకున్నారన్నమాట డాడీ వాళ్ళంతా. వండుకునే వారు సమ్ 3-3:30 అండ్ ఐ ఆల్సో వాజ్ ఎడిటింగ్. నేను లేచే వారికే 1 o'clock అయిపోయింది. ఇప్పుడు ఒక 10-15 minutes ముందు స్నానం చేసి వచ్చిన. ఈ రోజు మదర్స్ డే అనమాట. ఇంకా హాఫ్ డే అయిపోయింది గైస్. నిజం చెప్పాలంటే ఇప్పుడు 5-5:30 సంథింగ్ అవుతుంది. ఇప్పటికైతే ఏం ప్లాన్స్ లేవు. ఇట్స్ క్యాజువల్ బేసిక్ నార్మల్ సండే. కొంచెం సేపు ముందు ఐ వాస్ క్రేవింగ్ ఫర్ కచోరీ అండ్ మద్రాస్, ది హార్లిక్స్ మద్రాస్ కాఫీ నెక్లెస్ రోడ్. నేను శృతికి కాల్ చేసిన ఇప్పుడు వరకే దట్ పోయి తాగేసి వద్దాం కదా, హార్లిక్స్ మస్తు రోజులు అయినాయి అండ్ ఆల్సో హ్యావ్ కచోరీ. ఆమె అయితే 6-6:30కి పోదాం అన్నది. మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాం గైస్, కేక్ కటింగ్ చేపిస్తాం. హోప్ యూల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఐ ట్రై టు మేక్ ఇట్ ఎంటర్టైనింగ్ బికాజ్ హాఫ్ డే అయిపోయింది, మీరు ఏమే చూస్తారు వ్లాగ్ అని అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎందుకో వ్లాగ్ చేయబోదు అయింది. Once a vlog is always a vlog. So yeah. Hi guys, I'm back. So ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే టాప్ ఫ్రమ్ H&M, ప్యాంట్ ఫ్రమ్ ఐ గెస్ సవానా. యా సవానా. అప్పటి వరకు నేను స్నానం చేయగానే నేను ఐ పుట్ మై ఫేస్ క్రీమ్, పాండ్స్ క్రీమ్. ఇప్పుడు నేను ఓన్లీ చేతులకి లోషన్ పెట్టుకోవాలా, ఇంకా పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళిపోవడమే. బ్లాగ్ ఎందుకు చేస్తున్నా, రెడీ అవుతా అంటే చిన్న స్టోరీ టైం చెప్దామని. నెవర్ థాట్ ఐ వుడ్ టెల్ లైక్ మై పర్సనల్ లైఫ్ స్టోరీ టైం, బట్ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. దర్ అ మ్యూచువల్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. ఒకడు 1.5 months బ్యాక్ నాకు ఫ్రెండ్ అయిండు. హీ బికేమ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. లైక్ నేను మీకు తెలుసుంటే ఐఎమ్ అ బిగ్ ఆల్ టైమ్ ఎక్స్ట్రోవర్ట్. హీ బికేమ్ లైక్ వెరీ క్లోజ్. వీ యూస్ టు టాక్ ఎవ్రీ డే. హీ హ్యాస్ అ గర్ల్ ఫ్రెండ్. వాడికి ఉంది గర్ల్ ఫ్రెండ్. ఇట్స్ నాట్ లైక్ హీ హ్యాడ్ అ క్రష్ ఆన్ మీ ఆర్ సంథింగ్, బట్ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇంకా షీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం నేనున్నా అని. నెవర్. నిజం చెప్పాలంటే నేను వాడికి ఒక 100 times అడిగినా, నీ గర్ల్ ఫ్రెండ్కి నాతో ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడడం వదిలేసే అని. బట్ హీ ఆల్వేస్ యూస్ టు టెల్ లే పిచ్చా లే అండ్ ఆల్. సో నాది ఏంటంటే ఐ గెట్ క్లోజ్ టు పీపుల్. మళ్ళీ దాని తర్వాత అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైతే నాకు పీపుల్ వదిలేసి పోతారో నాకు చాలా నెక్స్ట్ లెవెల్ డిప్రెషన్ అయినా బాధ అవుతుంది గైస్. బికాజ్ నేను అందరికి మనోళ్ళు అని చెప్పుకొని తిరుగుతా. ఇంకా నేను ఐ ట్రైకి నేను వాళ్ళతో అంత క్లోజ్ కావద్దు. ఎందుకంటే సమ్ పాయింట్ ఆఫ్ టైం మన జనరేషన్ ఎట్లుందంటే పీపుల్ బీట్రే చేసి వెళ్ళిపోతారు. బీయింగ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇంకా నేను అందరితో క్లోజ్ అయిపోతా, మళ్ళీ లాస్ట్కి ఐ ఎండ్ అప్ గెటింగ్ హర్ట్. సో నేను ఈయనతో కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన సో దట్ ఐ షుడెంట్ గెట్ హర్ట్. అట్ లాస్ట్ మళ్ళీ నేనే హర్ట్ అయినా అనమాట. హిస్ గర్ల్ ఫ్రెండ్ సెడ్ దట్ షీ ఈజ్ జెలస్ ఆఫ్ మీ అండ్ షీ డజంట్ లైక్ మీ. ఇంకా నాతో మాట్లాడడం బంద్ చేయకపోతే షీల్ ఎండ్ అప్ లీవింగ్ హిమ్ అని. ఐ ఫీల్ లైక్ మై గాడ్ శ్రద్ధ అంటే నువ్వు అందంగా ఉన్నావు, అందుకే నీకు అట్లాంటివన్నీ అనిపిస్తున్నాయని. ఐ స్టార్టెడ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ దట్ శ్రద్ధ ఇట్స్ టైమ్, యూ షుడెంట్ గెట్ హర్ట్ ఆల్వేస్ అని. దాట్స్ అ లిటిల్ స్టోరీ టైమ్. ఐ థాట్ ఐ వుడెంట్ షేర్, కానీ వరల్డ్కి చెప్పాను. ఐ గెట్ క్లోజ్ టు పీపుల్ దే ఎండ్ అప్ హర్టింగ్ మీ. But there are very less people who never hurt me. Putting Pilgrim bubblegum flavor Amit Shah suggested. Under generation kids ki చెప్తున్నా, ఓన్లీ ఫర్ యర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్కి వదలకండి గైజ్. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు వదిలినాక వాళ్ళే ఉంటారు మీతోని. ఇది ఒక్క సజెషన్ నేనైతే ఇస్తాను. ఫ్రెండ్షిప్ అనేది ఫర్ ఎవర్ ఉండాలి. మస్తు సోది చేసేసిన పోదాం ఇక. విల్ గో. ఓకే గైజ్, మేము 6:30 పోయేది 7కి పోతున్నాం. మా అక్క ఇస్ రిమూవింగ్ బండి ఆన్ ద వే టు హ్యావ్ కచోరీ.
గైస్ నెక్లెస్ రోడ్ లేన్ కట్ వచ్చినాం. ఎంత అసలు కలర్ఫుల్ లైట్స్ పెట్టినారు. అసలు సిగ్గా మా తమ్ముడు కూడా జాయిన్ అవుతుండ అనమాట. ఒక 10-15 minutes వస్తాడు. ఫస్ట్ థింగ్ అడుగుతేమో రానని చెప్తాడు. మళ్ళీ మేము బతిమలాడ్స్ వస్తుంది, ప్లీజ్ రా అని మళ్ళీ మా తమ్ముడు అప్పుడు వస్తాడు అనమాట. కానీ నెక్లెస్ రోడ్ ఏంది గైస్ ఇంత అసలు కలర్ఫుల్ చేసి పడేసిండు. గైస్ ఇప్పుడే మద్రాస్ వచ్చినాం. రష్ ఎక్కువ ఉంది బికాజ్ ఇట్స్ సండే. ఇంకా నా జుట్టు ఇట్లా యాక్ట్ చేస్తుంది యాజ్ ఇఫ్ అది హెడ్ ది పాటే కాదన్నట్టు. అట్లా అంత గలీజ్గా ఉంది. పుట్టిగా నేను నిన్న నూనె పెట్టుకున్నా బ్రో. నూనె పోలేదేమో, వాట్ ఎవర్ తెలియదు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారేమో, అసలు ఎందుకు తీసుకొని వస్తారో పిల్లలకి బయటికి కూడా నాకు అర్థం కాదు. చిన్నప్పుడు నువ్వు కూడా ఇట్లనే వస్తుంది. అట్లా చెప్పొద్దు శృతి. మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. యాజ్ యూజువల్ మేము గర్ల్స్ వాడ్ గర్ల్ ఆడదాం కాదు. ఎండెడ్ అప్ హియర్ ఫస్ట్. శృతికి కచోరీ పోదాం అంటే ఆమె యాంగ్బండ్ సైడ్ తీసేసుకుంది కాబట్టి ఇక ఇక్కడ వచ్చేసినాం అనమాట. లుక్ హూస్ హియర్. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఓవర్ అది చేయమంటే అతి చేస్తాడు. అప్పటి చిత్తుడు లెక్కున్నావు. గైస్ మేము మద్రాస్ కాఫీ, నాట్ లైక్ మందు తాగడం. మద్రాస్. దిస్ ఇస్ మా అక్క. నా లెమన్ టీ కష్టపడుకుంటా. ఎంత వేడిగా ఉంది పట్టుకో. వేడిలే చొంబ మీద ఇస్తా నేను నీకు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. సో గైస్ వి ఎండెడ్ అప్ ఇన్ మద్రాస్ కాఫీ. ఇప్పుడు మీకు మద్రాస్ కాఫీ లొకేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఎగ్జాక్ట్ చెల్విఆర్ ఆపోజిట్ వస్తుంది. గైస్ మీకు ట్రైయింగ్ ఫేవరెట్ స్పాట్స్ ఫుడ్ ట్రైయింగ్ ఆర్ ఫేవరెట్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ట్రైయింగ్ ఆర్ ఫేవరెట్ ఫుడ్ స్పాట్స్ కావాలంటే మేము చేస్తాం గైస్. ఫస్ట్ అయితే మాకు మద్రాస్ వస్తుంది. లవ్ మద్రాస్ లైక్ చాలా ఎక్కువ. ఏంది ఎవరెవరికి హాయ్ చెప్పకు. సో నౌ వీఆర్ హ్యావింగ్ లెమన్ టీ. ఓ 1 minute. అది లెమన్ ఐ థాట్ ఏదో హనీ బీది ఫ్లై ఉండొచ్చు అని. అది లెమన్ టీ. అది ఐఎమ్ హ్యావింగ్ లెమన్ టీ. ఇంకా దే ఆర్ హ్యావింగ్ హార్లిక్స్. యాక్చువల్లీ మద్రాస్ కాఫీ ఫేమస్ ఫర్ కాఫీ, కానీ నేను లెమన్ టీ తాగుతా. కాజ్ ఎవరో నాకు చెప్పిన లెమన్ టీ తాగితే బక్కగా అవుతారని. హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అప్పుడు ఎన్ని రోజుల నుంచి తాగుతున్నావు? ఎవ్రీ టైం మద్రాస్ వచ్చినప్పుడు లెమన్ టీనే తాగుతా. అయినా వేస్ట్ గైస్. నా కజన్స్. నేను గైస్ హార్లిక్స్ తాగుతున్నా. చెప్పేసి బుర్ర పెరగదు కాబట్టి. ఇంకా నేను లెమన్ టీ కాజ్ బక్క కావాలని, కానీ నాకు తీసి వాడేసినారు. అవుతున్నా గైస్ బక్కగా. నేను చాలా నాకు నా బట్టలు లూజ్ అవుతున్నాయి. నిజం చెప్తున్నా గైస్. మళ్ళీ టైట్ అవుతుంది. ఏముంది ఆ బ్లాగ్ నా బేజతి కోసం నేను చేసుకున్నాను. అట్లా కాదు బేటి. ఏంద్రా చాప. ఫేవరెట్ యూట్యూబర్ అట్లా మాట్లాడుతూ ఉంటాడు. చాప. సో అందుకే నాట్ లైక్ ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. చాలా కామెడీ ఉంటాయి ఆయన వీడియోస్ అంతా. ఆహా బాగుందా? క్రేజీ. శ్రద్ధ నీ గుర్రం ఎక్కుతాం. యా నువ్వు క్యామిల్ ఎక్కు. ఓకే. దిస్ ఇస్ చింటూ బాయ్. చింటూ బాయ్ హాయ్ చెప్పు. పెన్ వాళ్ళు అక్కడ ఏదేదో కనిపెట్టుకుంటూ వస్తుంటే మేము చూడేం కనిపెట్టాం. చాలా బాగుంది గైస్. మాది అయిపోయింది. తినాలా? అయిపోయింది కూడా. ఇంకా తాకనే ఉంది ఎందుకంటే పాపం అది బ్లాగ్ చేసి వేడిగా ఉంది. వస్తుంది చింటూ అండ్ హరి బెస్ట్ ఫ్రెండ్స్. భయపడకరా. హాయ్ గైస్. నేను అండ్ గర్ల్స్ ఎవరు? మనం. అరే క్యూటీ. గైస్ ఈ రోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. థాంక్యూ. సో అందరికి కూడా ఆల్ బ్యూటిఫుల్ గార్జియస్ మదర్స్ అందరికి హ్యాపీ మదర్స్ డే గైస్. ఇప్పుడు మీరు చూసి షాక్ అవుతున్నారేమో మా మమ్మీకి బండి వచ్చాను. మా మమ్మీకి అన్ని బండ్లు వచ్చు గైస్. మా మమ్మీ ట్రాక్టర్ కూడా నడిపిస్తుంది. అంత స్వాగర్ మా మమ్మీ మొత్తం. ఇప్పుడు మేము ఫ్యామిలీ క్లబ్ పోతున్నాం ఆన్ ద వే. వీళ్ళు తంబోలా ఆడతారు. నేను ఇంకా అమిత్ షా తిండి తినుకుంటా ఫుడ్ రేటింగ్ ఇస్తాం. ఎందుకంటే ఇదే పని కాబట్టి రోజంతా తిండి తినాలా, రేటింగ్లు ఇవ్వాలా, తిరగాల, తిండి తినాలా, పండుకోవాలా, లేపాలా, ఎడిటింగ్ చేయాలా, అప్లోడ్ చేయాలా. ఇదే గైస్ నా పని. అంతే. నా గురించి చెప్పు ఒక 2 మాటలు నీ కూతురు గురించి. స్వీట్ హార్ట్ అంతే. ఫుల్ హ్యాపీ. హోప్ఫుల్లీ ఇవాళ ఒక్క రోజు అందరు మదర్స్ కి ఒక అట్లీస్ట్ ఒక్క పూటరైనా బ్రేక్ దొరికిండొచ్చు అనుకుంటున్నా. ఇఫ్ ఒకవేళ ఎవరు ఇయ్యలేదని అంటే C28 ఉమెన్స్ డే మదర్స్ డే రోజు అట్లీస్ట్ ఒక్క పూటనైనా వాళ్ళకి బయటికించి ఆర్డర్ పెట్టుడైనా
బయటికి తీసుకుపోవడైనా గిఫ్ట్ అయినా మేక్ దెమ్ ఫీల్ సంథింగ్ స్పెషల్, మంచిగా అనిపిస్తుంది. అంటే నిజం చెప్పా అంటే బొంగు నేనైతే ఏం చెయ్యలేదు గైస్. చాలు, హ్యాపీ మదర్స్ డే చెప్పినందుకు చాలు, అదే చాలు. Hi guys, welcome back to Shraddha's YouTube channel. guys మేము క్లబ్ వచ్చి ఒక 10-15 minutes అవుతున్నాయి. క్లబ్ అంటే ఓ ఫుల్ క్లబ్బింగ్ అనుకోకండి గైస్, ఇది ఫ్యామిలీ క్లబ్. మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని ఎవ్రీ సాటర్డే తీసుకొని వస్తారు టు ప్లే తంబోలా. ఇంకా ఫుల్ సౌండ్ పొల్యూషన్ వస్తదేమో, అందుకే మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఇట్లా చెయ్యొద్దు గైస్, ఓవర్ అంటే అమిక్ష అంటే ఓవర్. కల అవుతుంది గైస్. ఆర్డర్ పెట్టినాం, ఆర్డర్ పెట్టలేదు ఇంకా. మాకు సిగ్గు అవుతున్నారు, మా డాడీ వైస్ ప్రెసిడెంట్, శ్రద్ధ వాళ్ళ డాడీ కమిటీ మెంబర్, వెయిటర్ కూడా వస్తలేడు. ఫుడ్ రివ్యూ ఆన్ క్లబ్ ఫుడ్. సో శ్రద్ధ నాన్ వెజ్ రివ్యూ ఇస్తుంది, నేను వెజ్ రివ్యూ ఈ ఇస్తాను. మెడ్డది గైస్, నాన్ వెజ్ తినరు. ఓకే, నెవర్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500. చాలా కష్టపడినా నేను లైఫ్. We're so proud of her because we know only 4 weeks. 4 weeks అంటే 1 month. 1 month la 500 is not at all A easy. joke, yeah, exactly. So I'm very proud. I hope next few months la she gets her 100k subscribers and we get the blue button. Sorry, silver button. మేము ఫుడ్ వచ్చినాక We'll get back to you. yes. So guys, Because I have natural glow. మేకప్ మళ్ళా నాకే అందరూ నా ఫ్రెండ్స్ నన్ను రోస్ట్ చేసినారు. బేసిక్ గా ఎప్పుడైతే మేము క్లబ్ కేక్ హంటింగ్ కి పోతున్నాం. యా వి వాంట్ కేక్ కజ్ మేము సిగ్గు లేకుండా మా మమ్మీ వాళ్ళకి ఏం చెయ్యలేదు. మార్నింగ్ నేను bouquet కేక్ ఇచ్చిన. సర్ప్రైజ్ అంటే నేనే వేస్ట్. సో అరే నీళ్ళు ఉన్నాయి గైజ్, ఎట్లా దుంకుదా అన్నాడు, అందుకే పైన నడవాలా గైజ్. ఆ మిక్స్ ఏమో చిల్లర దానికి కింద నడుస్తుంది. కేక్ కట్ చెప్పిద్దామని మార్నింగ్ నుంచి ప్లాన్లు ఉండే, అదే పోతున్నాం కేక్ అఫైర్స్ అన్న ప్లేస్. కేక్ అఫైర్స్ అన్న ప్లేస్ కి వచ్చినాం. శ్రద్ధ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ప్లేస్, కానీ నేను ఫోర్స్ చేస్తున్నా లెట్ us try once again అని. సో లెట్స్ సీ. అమ్మా Very cute. అని విలువం, బట్ స్టిల్ యా అమే అని పిలుస్తాం. అన్న ఇది బాగుంటుందా అంటే బాగుంటదా అంటే టేస్ట్? అన్న అదే ఇచ్చేసాడు. మీరు మమ్మల్ని జడ్జ్ చేయకండి, చిన్న కేక్ తీసుకున్నామని. మేము ఓన్లీ 4 members ఉన్నాం. బికాస్ ఇంకా మా వాళ్ళు తిన్నారు కూడా, ఓవర్ చేస్తారు. మా మమ్మీ ఫస్ట్ డైట్ కాన్షియస్ చాలా. ఇంకా మేము నిన్ననే నా 500 దానికి వీళ్ళు పెద్ద Cake, కేక్ yeah. తెప్పించినారు. సో ఫుల్ తినేసినాం. అదే దట్ ఇస్ ద రీజన్. బెంటో కేక్స్ అంటే పర్ఫెక్ట్ మా 4 people కి ఎంత సైజ్ కావాలో అంత ఉంది. అండ్ ఇట్స్ వెరీ క్యూట్ కేక్. ఫైనల్లీ దొరికేసింది, వెరీ హ్యాపీ. సో గైజ్ మై లైఫ్ ఇస్ బేసికలీ ఫుల్ ఆఫ్ డిజాస్టర్స్ అన్నమాట. ఇక్కడ నా మైక్ కనెక్ట్ అయ్యి కూడా ఎందుకు అసలు వాయిస్ వస్తలేదో ఏమో నాకు అర్థం కాలే. సో బేసిక్ గా షీఈ్ మై యూనివర్సల్ జెన్సీ అండ్ ద క్యూటెస్ట్ నానమ్మ ఐ ఎవర్ హ్యాడ్. అసలు ఈ నానమ్మ నాకు చాలా ఇష్టం గైస్. షీ సూపర్ కూల్, సూపర్ సపోర్టివ్, ఇంకా అందరికంటే మంచిది గైస్. ఇంకా షీఈ్ టెలింగ్ యూ గైస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా హియర్ వి ఆర్డర్ లైక్ చికెన్, సమ్ చిల్లీ చికెన్, ఇంకా దెన్ మంచూరియా. మళ్ళా ఐ హ్యాడ్ మంచూరియా విచ్ వాజ్ ఓకేష్, కొంచెం బ్లాండ్. అండ్ దెన్ ఐ హ్యాడ్ లైక్ ద చిల్లీ చికెన్, ఇంకా అది చాలా బాగుండే. I would give it like a 4.5. ఇంకా మంచూరియా వాజ్ బ్లాండ్, సో వుడెంట్ రికమెండ్ ఇట్. కానీ ఆ చికెన్ బాగుండే గైస్ చాలా. గైస్ నా ప్రతి బ్లాగ్ లో గిచ్చి కావడం ఇస్ కంపల్సరీ గైస్. ఇప్పుడు వరకు చేసిన దాని సౌండే ఎగిరిపోయింది గైస్, ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో. సో నెక్స్ట్ మష్రూమ్ వచ్చింది. దిస్ ఇస్ మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఇది బాగుంది. తమ్ముళ్ళు ఆడుతున్నా బ్లూ డ్రెస్, బ్లూ స్కెచ్ మ్యాచింగ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అసలు దాని సౌండ్ ఎట్లా పోయిందో గైస్, అసలు కనెక్ట్ అయిందో ఏమైందో ఏమో అడగట్లేదు. నేను తిన్నా, అంటే వీడియోలో చూపించలేదు కానీ తిన్నా. ఇట్ వాజ్ నైస్. ఇందాక మంచూరియా కంటే చాలా బెటర్. నేనైతే మష్రూమ్ 5 on 5. Sandwich is personal favorite, very nice. I love sandwich. Happy Mother's Day you guys. ఎందుకు బేబీ ఒట్టిగానే ఆగమని తీస్తాం మొత్తం, ఇక మీరే చేస్తారా? ప్లేట్ తీసేయరా ప్లీజ్. అషా పోనీ కొంచెం డిజాస్టర్ అయిపోయింది గైస్, కొంచెం అంటుకోయింది. కానీ మీరు ఇందాక చూసారు కదా ఎట్లా. హ్యాపీ మదర్స్ డే టు యూ, హ్యాపీ మదర్స్ డే టు యూ, హ్యాపీ మదర్స్ డే టు డియర్ క్యూటీ మమ్మీస్, క్యూటీ మదర్స్. మీకు పెడతాం, ఎందుకంటే మేము అటు వస్తాం. మీ వల్లనే మేము మదర్ అయినాం. థ్యాంక్ యూ.
నన్ను వీడొద్దే అమ్మా. సూపర్ ఉంది, స్వీట్ కూడా చాలా తక్కువ ఉంది. సో గైస్ సూపర్ ఉంది. నిజం చెప్పాలంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మమ్మీల వల్లనే మేము ఇద్దరం ఇంత ఫ్రీడమ్ లో మంచి తిరుగుతున్నాం చేస్తున్నాం. వీళ్ళు ఏంది మేము ఏం లేం గైస్. సో ఇప్పుడు టైం 12:27. మా మమ్మీ వాళ్ళకి ఎంత పిచ్చి అంటే కూడా మేము తంబోలానే ఆడుతున్నాం. ఏమో ఏమో నేనైతే మంచి పిల్లల లెక్క ఎడిట్ చేసుకుంటున్నాను పాపం. నేను శ్రద్ధ మా మమ్మీ వాళ్ళని చాలా లవ్ చేస్తాం కాబట్టి మేము కూడా ఆగిపోయినాం, ఇంకేం ఆప్షన్ లేక కూడా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే ఆప్షన్ లేక కాదు గైస్, ఇక మేమంతా సేమ్ బండ్లలో పోవాలా అని ఆప్షన్ లేక. బై ద వే చెప్పడం మర్చిపోయినా, ఈ వీక్ నా బర్త్డే, ఈ వీక్లో నేను 18 అవుతున్నా. బాయ్ బాయ్.